ఎపిక్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీరు యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. పేమెంట్ ఎలా చేయాలనేది. ఒకటి ఇక్కడ స్టోర్ కనిపిస్తుంది మీకు. కోర్స్ కనిపిస్తుంది. ఈ కోర్స్ అంటే ఇక్కడ స్టోర్ ద్వారా గానీ, లేదా ఇక్కడ స్టోర్ ద్వారా క్లిక్ చేస్తే ఇక్కడ పైన కనిపిస్తుంది. ఇక్కడ 509 ఎందుకు చూపిస్తుంది అంటే టాక్స్ అన్నీ కూడా యాడ్ అవ్వటం జరుగుతుంది దీంట్లో. మీకు జనరల్‌గా ప్రాసెసింగ్ ఫీజుకి గానీ, లేకపోతే ప్లాట్‌ఫార్మ్ చార్జెస్, టాక్స్ ఇవన్నీ కలిపి మీకు 520 ప్లస్ అవుతుంది. కానీ ఈ ఆప్షన్ కంటే మీకు బెటర్ ఆప్షన్ డైరెక్ట్‌గా పే చేయడం. సో, ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! 3 మెనూ ఉంది కదా లెఫ్ట్‌లో. ఈ టాప్ లెఫ్ట్‌లో ఉన్నటువంటి ఈ 3 మెనూని క్లిక్ చేయండి. 3 లైన్స్ మెనూని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్రీ మెటీరియల్‌లోకెళ్తారు. సో, ఫ్రీ మెటీరియల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 కనిపిస్తాయి. డాక్యుమెంట్, వీడియోస్, టెస్ట్‌లని. సో, వీటిల్లో డాక్యుమెంట్‌లో ఈ ఇండియన్ ఎపిక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్యూఆర్ ఒకటి కనిపిస్తుంది. అలాగే ఫోన్ నంబర్స్ కనిపిస్తాయి. మీరు ఈ క్యూఆర్ ద్వారా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది. దాని నుంచి పే చేయొచ్చు. లేదా ఫోన్ నంబర్స్‌ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వాట్సాప్ ద్వారా గాని అదర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. వాళ్ళ ద్వారా కూడా మీరు డైరెక్ట్‌గా పే చేయొచ్చు. క్యాష్ రూపంలో ఎవరైతే పే చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఆఫీస్ నంబరు లేదా ఆథరైజ్డ్ పర్సన్స్‌కి మాత్రమే ఆఫీస్ ద్వారా గాని, ఆథరైజ్డ్ పర్సన్స్ ద్వారా మాత్రం 2 చోట్ల మాత్రమే మీరు పే చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన శాంపుల్ మెటీరియల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మీకు బ్యాచ్‌లోనూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్రీ మెటీరియల్‌లోను అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే కోర్స్‌లోకెళ్ళినా కూడా ఇవన్నీ విడిగా కూడా మీకు కనిపిస్తాయి. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. అలాగే ఇంకా పే చేయకుండానే ఒకసారి నేను టెస్ట్ చేస్తాను, చూసుకుంటానంటే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో, ఎందుకు చదవాలనేటువంటి ఎగ్జామ్ ఇక్కడుంది. అలాగే సంపూర్ణ వాల్మీకి రామాయణం తెలుగులోను కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి విధంగాను ఆళ్ళకర్థమయ్యే రీతిలో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇలా మెటీరియల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తాం మనం. దీన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే టెస్ట్‌ల్లోకెళ్తే మీరు టెస్ట్‌ని కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఒక శాంపుల్ ఎగ్జామ్ మనం ఇక్కడ పెట్టాము. అటెంప్ట్ చేయండి. సో, ఒకసారి రాస్తే మళ్ళీ అటెంప్ట్ చేయడానికి అటెంప్ట్ చేయండి. అలా రాసుకోవచ్చు మీరు ఇక్కడ ఎగ్జామ్స్‌ని. ఇలా శాంపుల్‌గా మీరు చూసి మీరు పే చేయండి. సో, 149 అనేది మనకి ఎగ్జామ్‌కి, 499 అనేది విత్ మెటీరియల్‌తో. సో, ఎవరైతే ఇలా పేమెంట్ చేసొచ్చారో వాళ్ళకి మేమిక్కడ హోమ్ పక్కన ఉన్నటువంటి బ్యాచెస్ అంటే ఈ స్టోర్ పక్కన ఉన్నటువంటి బ్యాచెస్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ చేసినప్పుడు ఇండియన్ ఎపిక్ అని ఏదైతే కనిపిస్తుందో, ఈ ఇండియన్ ఎపిక్ దాంట్లో మీరు ఎవరైతే ఓన్లీ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారో, నాకు మెటీరియల్ అవసరం లేదు, నా దగ్గరుంది, నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అన్న వాళ్ళకైతే ఈ ఇండియన్ ఎపిక్ దీని మీద క్లిక్ చేయాలి. దీంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. టెస్ట్‌లు గానీ, వీడియోస్ గానీ, సో, స్టడీ మెటీరియల్ గానీ, ఇవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తాయి. ఎవరైతే మెటీరియల్ కూడా కావాలి నాకు అని చెప్పి ఉన్నారో, 499 పే చేశారో, వాళ్ళని ఈ మెటీరియల్ బ్యాచ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ మెటీరియల్ బ్యాచ్‌లో ఒకసారి చూస్తే మీరు అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ క్లిక్ చేసినా, లేకపోతే డైరెక్ట్‌గా అనౌన్స్‌మెంట్స్‌లో ట్యాబ్‌లోకి వెళ్ళినా, ఇక్కడ మీకు కంప్లీట్ నోటిఫికేషన్, సిలబస్, ఎగ్జాంపుల్ అన్ని క్వెషన్స్ ఇక్కడ మీకు డీటెయిల్‌గా కనిపించడం జరుగుతుంది. మీరు నోటిఫికేషన్స్ ఇచ్చినయన్నీ కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ కంప్లీట్‌గా చూడొచ్చు. అలాగే టెస్ట్స్. సో, టెస్ట్‌లు అనేటటువంటివి మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నారో ప్రాక్టీస్ టెస్ట్‌లు ఇంకా చాలా ఎక్కువగా మేమిక్కడ టెస్ట్‌లని అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే వీడియోస్. మేము పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా ఫోల్డర్ రూపంలో ఇక ఫోల్డర్స్‌లో ఇలా వీడియోస్ రూపంలో ఉంటాయి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో కూడా తీసుకోవచ్చు. ఇక మెటీరియల్ అయితే గనక ఇక్కడ మెటీరియల్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మీకిక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇలా 3 రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే చార్ట్. ఈ చార్ట్‌లో గూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ చార్ట్‌లోకెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అంతా జనరల్‌గా పోస్ట్ చేసామో అది చార్ట్‌లోకొస్తుంది. లేదా ఈ చార్ట్‌లో ఒక బ్యాచ్ కింద ఏర్పడుతుంది. ఈ బ్యాచ్‌లో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్నా గూడా మీరు సపోర్ట్ టీమ్‌ని గూడా యాక్సెస్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరు డౌటొచ్చిందో అవన్నీ కూడా ఈ చాట్‌లో గూడా మీరు మెసేజ్ చేసి అడగొచ్చు వాళ్ళని. సో, ఇక్కడ సపోర్ట్ టీమ్ ఉంటుంది. మీకైతే రెండే కనిపిస్తాయి. నాకెక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ చాట్‌లున్నాయి గాబట్టి. మీకు సపోర్ట్ టీము, అలాగే మీరు ఏ బ్యాచ్‌లో అయితే యాడ్ అయ్యారో ఆ బ్యాచ్ వస్తుంది. ఇక్కడ సపోర్ట్ టీమ్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ యాప్ ద్వారా డైరెక్ట్‌గా పే చేశారో వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్‌గా ఇన్వాయిస్ కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇన్వాయిస్ రావటం జరుగుతుంది. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా ఇక్కడ డైరెక్ట్‌గా వస్తుంది. మీరు అడగొచ్చు డైరెక్ట్‌గా. సో, జనరల్‌గా మీరు ఎలాగైతే చాట్ చేస్తారో, ఆ చాటింగ్ అనేది ఇక్కడ చేసి మీరు సెండ్ చేసి పంపించండి. ఆడియో రికార్డ్ అయితే గనక ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి పంపించొచ్చు. అటాచ్‌మెంట్స్ అయితే గనక మీరు అటాచ్‌మెంట్ డాక్యుమెంట్ గాని, ఇమేజ్ గాని ఏమన్నా కావాలంటే కూడా మీరు ఇక్కడి నుంచి పంపించొచ్చు. సో, అలా మీరు యాప్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఇండియన్ ఎపిక్ నాలెడ్జ్ సెలబ్రేషన్ అందరికీ ఆల్ ది బెస్ట్.